హోటల్స్ ప్రారంభిస్తున్నాము. నెల్లూరులో అనేక మార్పులు. నెల్లూరు భోజనం అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు రావాలి, నెల్లూరులో భోజనం చేయాలి, నెల్లూరులో చేపలు తినాలి, నెల్లూరులో కారం దోశ తినాలి అనే ఒక పేరున్న మన నెల్లూరుకి ఎంతమందో యూత్. ఒకప్పుడు హోటల్ ఫీల్డ్ రావాలంటే యూత్ వచ్చేవాళ్ళు కాదు, కానీ ఈరోజు హోటల్ ఫీల్డ్లోకి యూత్ వస్తారు. అనేక మంది హోటళ్ళు ఈ మధ్య చాలా ప్రారంభించారు. 50-60 హోటల్స్ ప్రారంభించాము. అందులో కూడా కొత్త రకం. ఒకప్పుడు సిటీలో ఈరోజు హోటల్స్లో దొరికే విధంగా పలు రకాలుగా తల్లూరు ఐటమ్స్ కానీ, నాన్ ఐటమ్స్ కానీ, మన పాత ఐటమ్స్ తలకాయ కూర కానీ, అలాగే చాపుల్స్ కానీ అనేక రకాలు పెడతారు. అదేవిధంగా శరత్ యాదవ్ గారు, చరణ్ యాదవ్ గారు ఈ ఫీల్డ్లోకి వాళ్ళిద్దరూ కూడా సేవా కార్యక్రమంలో మొదటించుకుని ఉన్నారు. అంటే బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ, బ్లడ్ డొనేట్ చేయడం కానీ, ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది, ఒక సేవ లాంటిది. ఒక కస్టమరు ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి వచ్చితే వారికి అమ్మలాగా ఆస్వాదించి భోజనం పెట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు, బతుకుతున్నారు. అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి. ప్రభుత్వాలకు కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లో గొప్పతనం ఏంటంటే 3 నాన్ వెజ్తో ఒక భోజనం తక్కువ రేటుతో. ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారు, కానీ ఇక్కడ 3 నాన్ వెజ్తో 150 రూపాయలు, 150 రూపీస్తో 150 రూపాయలతో 3 నాన్ వెజ్. అంటే బహుశా నా తెలిసి ఎక్కడ లేదు. 150 రూపాయలతో కస్టమర్కి అందే వాళ్ళ ఉద్దేశం ఉంటే 3 రకాలతో పెడతారు. కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లోనే కూడా చాలామంది చూస్తారు రోడ్డు మీద. అది మరి ఎలా తింటారో తెలియదు, కానీ ఆ డస్ట్, దుమ్ము పడతా, ఆ దోశ పాయత అంటుంటారు. కానీ వాళ్ళు ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ కూడా దోశ పాయ తీస్తున్నారు. అది గొప్ప విషయం. కాబట్టి కస్టమర్లు అపోలో హాస్పిటల్ దగ్గర చిల్లర పార్క్ రోడ్లో ఆ దోశ పాయానికి ఉదయాన్నే పెడతారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్, ఈవినింగ్ నుంచి పొరోటా అన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలని భయపడేవాడు. ఈరోజు కుటుంబ సమేతంగా 5, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటల్కి భోజనం చేస్తారు. ప్రతి ఒక్క హోటల్ యజమాని కూడా ఇంత మునుపు పోయి రాగానే దేవుడు దండం పెట్టాడు. ఇప్పుడు దండం పెడతాం, ఫ్రిడ్జ్ దండం పెడతాం. ఫ్రిడ్జ్లో ఏమి స్టాక్ లేకుండా కస్టమర్కి ఫ్రెష్గా పెట్టాలని ఉద్దేశించి హోటల్ చేస్తారు. చాలా ఫ్రెష్గా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటారు. కొంతమంది అధికారులు ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించే సంస్థని చెడ్డ పేరు తెస్తున్నారు. ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే కారణం కస్టమర్లు. మేము కస్టమర్లు కాపాడుకుంటాం, కానీ కస్టమర్లకి మంచి భోజనం పెడతాం. కానీ అధికారుల వల్ల కొంత చెడు అభిప్రాయం కలిగించింది. ఎవరైనా సరే మా కస్టమర్లకి మాకు దేవుళ్ళు. కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ప్రజలు, చిల్లరపాలెం ప్రజలందరూ కూడా వచ్చి బాబాయ్ మిలిటరీ హోటల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, దీంట్లో ఒక ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు, డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్, వారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. అదే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఏదో అర్జెంటుగా పేషెంట్ నుంచి వెళ్ళిపోయారు, వారు కూడా దీనికి అతిథిగా వచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా చరణ్, శరత్ చేసే కార్యక్రమాల హోటల్ని మీరు అందరూ కూడా ప్రోత్సాహాలు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. ధన్యవాదాలు. ఈ హోటల్ అనేది ఒక సేవ. ఇది జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మేము తిరుపతి వెళ్ళి మా ఊరు గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరులో భోజనం బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. అందుకని ఇక్కడ ఆగుతూ ఉండేవాళ్ళు. అదే నెల్లూరులో ఈరోజు మన శరత్, చరణ్ వాళ్ళిద్దరిదే హోటల్ ఓపెనింగ్ చేయడం అనేది సంతోషంగా ఉంది. హోప్ క్వాలిటీతో చక్కగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టేసేసి మళ్ళీ అంతదాకా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. वसंतो अस्य सर्वभूतः सामानि जिज्जिरे
तस्मादजायत तस्मादस्वजायन्त एके जोपयातः गावो हजिज्जिरे तस्माज्जाता अजामयः यत्पुरुषं विदधुः कतिदा विकल्पयन्नो यन्मै स्यः पद्भ्याकं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत प्राणान् वायुरजायत यं मुहूर्तः स्वमुहूर्तः आपदमुग्रवाडा यदङ्गेनातिरोहते एतावानस्य महिमाः अतोऽध्याय गुह्य भीष्म युद्मः शरद्दविः सप्तास्य सप्तहृदयः सप्तस्य विदकृताः देवा यज्ञत्वं तन्वानानाम् अपत्रं पुरुषं वशो तं यज्ञं बर्हिषि प्रौक्षन्नो पुरुषं जातमग्रदः तेन देवा यजन्ता साढ्या ऋषयश्च ये तस्मात् यज्ञा सर्वहुतः ऋजः सामानि जिज्जिरे సార్ ఒక్క నిమిషం సార్ ఓకే సార్ రాజేనా చిన్న నా గురించి నీకు తెలుసు బ్రదర్ సార్ ఒకసారి సైడ్ మధు సైడ్ అట్లుండండి సార్ అట్టేలండి అట్టే ఉండ బ్రదర్ అటు పట్టుకొని నిలబడండి. సార్ ఉన్నాను సార్. ఉన్నాను సార్. అయిపోయిందా రైట్